ఆ తర్వాత ఏముండదు, పెళ్లి తర్వాత ఉత్తదే. ఫస్ట్ ఏంది జాబ్, లైఫ్. ఈ తర్వాత ఏంది తల్లిదండ్రులు ఇంతకాలం కష్టపడి పెంచిన దానికి నువ్వేం చేస్తున్నావు? తల్లిదండ్రులకు ఒక్కరికి సిగ్గు లేదు. తల్లిదండ్రులను కరెక్ట్ గా చూసుకునే ఆ మాత్రం సిగ్గే లేదు జనాలకు. పెద్ద టైం గ్రేట్ అని మాట్లాడుతా ఉన్నారు. ఏం మజాబు? కన్న తల్లిదండ్రులను చూసే వాల్యూ లేదు నీకు. ఎందుకు నీ చదువు, ఎందుకు నీ పోకడలు? మళ్ళీ ఏంటంటే మేము పెద్ద, మేము తోపు, మేము టిప్పు సుల్తాన్ ఫ్యామిలీ అని మాట్లాడుతూ ఉంటారు. ఇష్టం ఉన్నట్టు అన్ని మాటలు. పాయింట్ వంశం గ్రేటు అవి ఇవి కాదు నాకు కావాల్సింది. క్యాస్ట్ గ్రేటు, వంశం గ్రేట్ కాదు. నీ క్యారెక్టర్ గ్రేటా కాదా ప్రూవ్ చేయి. సొసైటీ చెప్పాలి ఎంత అందమైన క్యారెక్టర్ ఇది అని సొసైటీ చెప్పాలి. తల్లిదండ్రులు మెచ్చుకోవాలి, పక్కింటోడు మెచ్చుకోవాలి. 3 పూటలు అన్నం తినకుండా చదివిపిస్తారు తల్లిదండ్రులు మిమ్మల్ని. ఇంగిత జ్ఞానం లేదా స్టూడెంట్స్ కి? పెరిగిన తర్వాత నా తల్లిదండ్రులకు వాళ్ళకు ఫస్ట్ ఎవరన్నా అడిగినరా తల్లిదండ్రులను, నాన్న అమ్మ మీ కోరిక ఏంది చెప్పండి ఒకటి తీరుస్తా అన్నోడు ఎవడా? ఈ మధ్యకాలంలో పెళ్లి కాగానే మొత్తం మర్చిపోడు తల్లిదండ్రులను. ఒకటి గుర్తుంచుకోండి, మనం లైఫ్ లో 90 ఏళ్ళు బతికినవా 100 ఏళ్ళు బతికినవు కాదు, ఎంత అందంగా బతికినవు, ఏం క్యారెక్టర్, ఏం వాల్యూస్ తో బతికినవు. 10 మంది మెచ్చుకుంటున్నారా, 10 మంది తిడుతున్నారా? ఇవన్నిటికీ మొట్టమొదటి కావాల్సిన బీజం ఏంది తెలుసా? డ్రీమ్ అండ్ గోల్.